అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము మిరపలో ఇప్పుడు మనకు బ్లాక్ థ్రిప్స్ సమస్య అనేది ఎక్కువగా ఉందండి. ఈ బ్లాక్ థ్రిప్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఆకులు మొత్తము ఎర్రగా మారిపోవడము, ఆకులు కింద భాగంలో గోకేయడము, తద్వారా మనకు మొత్తం ఉన్న పూతంతా రాలిపోవడము, ఇంకా డ్రాపింగు. ఇప్పుడు తోటలో అకస్మాత్తుగా పూతల మొన్నటి వరకు పూతలు ఎక్కువ కనిపించేవి, ఇప్పుడు పూతలు కూడా పెద్దగా కనిపిస్తలేవు అనమాట. సో ఇదంతా మనకు బ్లాక్ థ్రిప్స్ ఏర్పడ్డ తర్వాత జరిగిన నష్టం అనమాట. వీటిని ఎలా కంట్రోల్ చేసి మళ్ళీ మనము మన మిరప తోటలో తేజవంతంగా ఎట్లా తీసుకురావాలి, దాంతోపాటు గ్రోత్ ఎట్లా రావాలి, పూత ఎట్లా రావాలి, మళ్ళీ వచ్చే పూతని పిందగా ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది ప్రతిదీ మనము ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ముందుగా కొత్తగా చూసే రైతన్నలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ తోటి ఫార్మర్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి మిత్రులారా. మీరు చూస్తున్నారు, లైక్ ఇవ్వడానికి మరి ఏమవుతుందో లైక్ అయితే ఇస్తలేరు అనమాట. లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తేనే కదా 10 మంది రైతులకు మన వీడియో వెళ్ళేది. దాంతోపాటు మన ఛానల్ని కామెంట్ కూడా చేయండి. నేను చెప్పే సమాచారం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే నేను ఒక 4-5 బెస్ట్ ఫార్ములాలు కలిగిన మందులు చెప్తానండి, కాంబినేషన్లో చెప్తాను. ఈ విధంగా మీరు స్ప్రే చేయండి. ఆ బ్లాక్ థ్రిప్స్ డ్యామేజ్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోయి గ్రోత్ అనేది మంచిగా రావడము, దాంతోపాటు మనకు పూతలు పిందెలు అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. కావున వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మిత్రులారా, స్కిప్ చేయొద్దండి దయచేసి. ఓకేనండి. ఇక మందుల విషయంలోకి వెళ్తే మీరు ఇప్పుడు బ్లాక్ థ్రిప్స్ స్టార్ట్ అయిందంటే మీరు మొదటగా స్ప్రే చేయాల్సిన మందులు వచ్చేసి నేను రెగ్యులర్గా చెప్తానండి. ఈ మందులు మంచి రిజల్ట్ వచ్చేవి, ప్రతి ఒక్క ఫార్మర్ వాడిన మందులే అనమాట ఇవి. సో ఖచ్చితంగా వాడండి. మీరు కీఫన్ తీసుకోండి మిత్రులారా. కీఫను, ఫాస్మైటు, దీంట్లో ఏదైనా న్యూట్రియన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు న్యూట్రియంట్లు కూడా కావాలన్నమాట, మొక్కకు బలం కావాలి. పెస్ట్లు కొడుతుంటాము, పెస్ట్లు కొట్టడం వల్ల మళ్ళీ మొక్క వీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా న్యూట్రిషన్స్, ఒకవేళ మీరు బయోవిటా తీసుకున్నా కానీ బయోస్టార్ కంపెనీ వాళ్ళది బయోజైమ్ తీసుకోండి, చాలా బాగా రిజల్ట్ వస్తుంది. బయోజైమ్ తీసుకొని కొట్టినా కానీ మొక్కకి హెల్త్గా తయారు చేస్తుంది అనమాట. సో కావున మీరు కీఫను, ఫాస్మైటు ఈ 3 కలిపి స్ప్రే చేయడం వలన మొక్కలు మంచి గ్రోతింగ్ రావడము, దాంతోపాటు ఆ ఎక్కడైతే బర్న్ అవుతుందో అక్కడ మంచి గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దానితో పాటు బ్లాక్ థ్రిప్స్ యొక్క డ్యామేజ్ని కూడా ఇవి చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది. మళ్ళీ కీఫన్ ఒక యాంగిల్లో మనకు ఫంగిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. కావున మీరు ఫస్ట్ డోస్గా ఈ మందుని స్ప్రే చేయండి. నేను ఇప్పుడు చెప్పే మందులు దీంట్లో ఏదో ఒకటి ఫస్ట్ అయినా చేసుకోవచ్చు, ఇదనే కాదు. కానీ ఇవి చేసుకుంటే చీప్ అండ్ బెస్ట్లో మంచి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది మనకు. దీని తర్వాత కొంచెం పెద్ద మందులు అంటే పూతలు బాగా వస్తాయి, పూతల తర్వాత పెద్ద మందులు కొడితే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా షెడ్యూల్ చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా మీరు ఇవి వాడుకోండి, ఈ మందులు రిజల్ట్ వస్తుంది 100%. ఏంటంటే ఇంకా మనకు బ్లాక్ థ్రిప్స్ అటాక్ అవుతుంది కాబట్టి కింద 10 ఉంచండి. ఎంత 10 ఉంచితే అంత గ్రోతింగ్ మీద ఉంటుంది. దాంతోపాటు మనకు డ్యామేజ్ శాతాన్ని చాలా వరకు కంట్రోల్ ఉంచుకోవచ్చు. ఈ బ్లాక్ థ్రిప్స్ని వాటి యొక్క ఉధృతిని కంట్రోల్ ఉంచవచ్చు, ఇదొకటి. దాంతోపాటు ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకొక ముఖ్యంగా మందుల గురించి చెప్తానండి. దాని ముందుకు చెప్పాల్సింది, మీరు బ్లూ కలర్ అట్టాలు వేసుకోండి. ఈ బ్లూ కలర్ అట్టాలు వేసుకోవడం వలన మీరు ఖచ్చితంగా దాని యొక్క సంతతిని తగ్గించుకోవచ్చు, వాటి యొక్క ఎగ్స్ని అన్నింటినీ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అవి వెళ్ళి ఆ బ్లూ కలర్ అట్టాలకి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అతుక్కోవడం వలన మన మిరప తోటలో అవి ఉండవు. అవి వెళ్ళి అక్కడ అతుక్కుంటాయి కాబట్టి మొక్కల మీద అంత అనేది ఉండదు అనమాట. ఉంటుంది కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. కావున బ్లూ కలర్ అట్టలు వేసుకున్నట్లయితే వాటి సంతతిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు చేయాల్సిన పని అనమాట. సో దీని తర్వాత మందుల గురించి ఇక సెకండ్ స్ప్రేలోకి వెళ్ళిపోతాం మనము. ఈ విధంగా కీఫన్, ఫాస్మైట్ చేశారా లేదనుకుంటే మీరు కీఫన్ తీసుకోండి. దీంట్లో మీరు జంప్ యాడ్ చేసి స్ప్రే చేయండి. కీఫన్, ఫాస్మైట్ చేస్తానంటే మళ్ళీ కీఫన్ జంప్ అవసరం లేదు. కీఫన్ జంప్ చేస్తే ఇలా చేయండి, లేకపోతే కీఫన్, ఫాస్మైట్ చేయండి. కీఫన్ జంప్ కలిపి చేయండి, చాలా బాగా రిజల్ట్ వస్తుంది. మాడిపోయిన ఆకుల దగ్గర ఇగురులు నీట్గా వస్తాయి ఖచ్చితంగా. కీఫను, జంపు ఇది ఒక సెకండ్ స్ప్రేనండి. ఈ విధంగా స్ప్రే చేయండి. లేదు అనుకుంటే ఇంకా మీరు కీఫన్లో మీరు మన గుజరాత్ ఇన్సెక్టిసైడ్స్ వాళ్ళది పుష్టం అనే ఉంటుంది. దాంట్లో ఉన్న ఫార్ములా వచ్చి ఫిప్రోనిల్ 18.87% ఎస్సీ ఫార్ములాలు ఉంటుంది అనమాట. అదొక 150 ml. దాంతోపాటు కీఫన్, ఈ 2 కలిపి స్ప్రే చేసినా కానీ మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తాయి. ఇది ఒక స్ప్రేనండి. కీఫర్ని కామన్గా వాడి చెప్తున్న స్ప్రేయింగ్ అనమాట ఇది. ఈ విధంగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కీఫన్ అనేది బ్లాక్ థ్రిప్స్ మీద చాలా బాగా పనిచేసే మందుల్లో బెస్ట్ మందు. ఫస్ట్ స్ప్రే చేయాల్సిన మందు ఇది. మీరు ఖచ్చితంగా వాడి చూడండి, రిజల్ట్ నాకు తర్వాత చెప్పండి. ఈ విధంగా మనం స్ప్రే చేసిన తర్వాత మనకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కీఫన్ అయిపోయింది కదా. ఇది కీఫన్, ఫాస్మైట్, కీఫన్ జంప్
తర్వాత మీరు నెక్స్ట్ డోస్గా తీసుకోవాల్సిన మందులు వచ్చేసి జంప్ తీసుకోండి. కీఫను ఫాస్మేట్ చేసి ఉంటే ఈ విధంగా జంప్ తీసుకోండి. జంపులో మీరు సింజెంటా కంపెనీ వాళ్ళది క్యాప్కాడిస్ తీసుకోండి. దాంట్లో ఉన్న ఫార్ములా థయోమిథాక్సమ్ 75% ఉంటుంది. ఇదైనా తీసుకోండి. లేదా మీరు గుజరాత్ ఇన్సెక్టిసైడ్స్ వాళ్ళది జిల్తారా సూపర్ అని తీసుకోండి. దాంట్లో థయోమిథాక్సమ్ 30% ఎఫ్ఎస్ ఫార్ములాలో ఉంటుంది. ఈ 2 మందులు కలిపి స్ప్రే చేసినా కానీ మీకు ఈ బ్లాక్ థ్రిప్స్ మీద మంచి రిజల్ట్ అయితే కనిపించే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది ఒక స్ప్రేనండి. మంచి బెస్ట్ మందులు, రిజల్ట్ వచ్చిన మందులు అనమాట ఇవి. ఇంకొకటి ఇక స్ప్రే 3 కనుక చూసుకున్నట్లయితే మీరు బ్రోఫ్రియా తీసుకోండి మిత్రులారా. బ్రోఫ్రియా తీసుకోండి. దాంట్లో మిరాకిల్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు పోలో కలిపి స్ప్రే చేయండి. మీకు బ్లాక్ థ్రిప్స్ మీద పనిచేస్తుంది, వైట్ ఫ్లై మీద పనిచేస్తుంది. దాంతోపాటు మంచి ఫ్లవరింగ్ వస్తుంది, ఆకు తేజ్గా ఉంటుంది, మెత్తగా వస్తుంది అనమాట. పోలో యాడ్ చేస్తున్నారు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 100% అండి. మీరు స్ప్రే చేసిన తర్వాత నాకు చెప్పండి. రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నేను స్ప్రే చేసి చెప్తున్నాను. ఖచ్చితమైన రిజల్ట్ అనమాట. అన్ని కంపెనీ మందులే మీకు మీ దగ్గరలో దొరికే మందులే చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ మందులు స్ప్రే చేయండి. ఏదో మందు చేయాలన్న ఆలోచనలో మీరు అస్సలు ఉండొద్దు. నేను చెప్పే మందులు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే మందుల గురించి మీరు తెలుసుకోండి. బయట ఒకసారి తెలుసుకొని స్ప్రే చేయండి. ఏదో నేను మీకు దొరకని మందుని అయితే చెప్తలేను కదా. ఖచ్చితంగా మీకు మీ దగ్గరలో ఉన్న మందులనే చెప్తున్నాను. మీరు బ్రోఫ్రియా, పోలో, మిరాకిల్ ఈ విధంగా స్ప్రే చేసి చూడండి. 100% రిజల్ట్ వస్తుంది. రాకపోతే నన్ను అడగండి. ఇది ఒక స్ప్రే. దీని తర్వాత మీరు స్ప్రే చేయాల్సిన మందులు వచ్చేసి మీకు మార్కెట్లో దొరికేది గ్రాషియా అన్న, సిన్వా అన్న ఒకటేనండి. గ్రాషియా అన్న, సిన్వా అన్న ఒకటే. ఈ 2 మందులు ఏదో ఒకటి తీసుకోండి. దీంట్లో మనం గ్రాషియా చేసి ఉన్నాము. నాకు బెస్ట్ రిజల్ట్ అనమాట. గ్రాషియాలో మీరు డబుల్ని యాడ్ చేసుకోండి. డబుల్ని యాడ్ చేసి స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మీరు మిరాకిల్, బ్రోఫ్రియా స్ప్రే చేశారు కదా, అక్కడ మిరాకిల్తో మంచి ఫ్లవరింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇక్కడ గ్రాషియా డబుల్ ఏం చేస్తుంది అంటే ఈ డబుల్ వచ్చేసి పూతని కాయగా మార్చేస్తుంది అనమాట. దాంతోపాటు మనకి ఈ బ్లాక్ థ్రిప్స్ మీద పనిచేసే మందే కాబట్టి బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. గ్రోతింగ్ మంచిగా వస్తుంది. చెట్టు బుస్ట్ అంతా మొక్క పచ్చదనం గ్రీనిష్గా తయారవుతుంది అనమాట. కావున మీరు ఒకసారి ఈ విధంగా ఈ 2 మందులకు వెళ్ళండి. ఇక్కడ అంతకుముందు డోస్లో మీరు మిరాకిల్ యాడ్ చేశారు కాబట్టి నేను ఈ డోస్లో చెప్తలేను అనమాట. లేకపోతే గ్రాషియా, మిరాకిల్ డబుల్ మంచి రిజల్ట్. కానీ గ్రాషియా డబుల్ అయితే ఖచ్చితంగా చేయండి. 100% రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా మీరు ఈ 4 స్ప్రేలని వాడుకున్నట్లయితే మనకు ఎంత కాదన్నా మంత్కి వచ్చేస్తుంది అనమాట. నేను చెప్పే స్ప్రేయింగ్లు మంచి రిజల్ట్ అయితే మనకు కనిపించే అవకాశాలు ఉంటాయండి. ఇంకా మీకు ఎక్స్పోనస్ ఉంది, ఎలక్టో ఉంది. ఈ ఎలక్టో, ఎక్స్పోనస్, బ్రోఫ్రియా, ఆల్టిమేర్ అన్నీ ఒకటే అని నేను గత వీడియోలోనే చెప్పేశాను. కాబట్టి వీటిని తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో ఏదో ఒకటి మీరు ఎలక్టో చేశారు, బ్రోఫ్రియా చేశారు కాబట్టి ఎక్స్పోనస్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ డోస్లో చాలా బాగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కావున నేను చెప్పిన మందులు 100% రిజల్ట్ వచ్చే మందులు. మీరు ఒక్కసారి వాడి చూడండి. రిజల్ట్ మీరే చూసి అన్నా మీరు చెప్పింది నిజమే, మంచి మందులు చెప్పారు, మంచి రిజల్ట్ వచ్చినాయి, హ్యాపీగా ఉన్నాను. మీరు కొట్టిన 5వ రోజు 6వ రోజు చూడండి, బాగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. కావున మంచి మందులు అయితే మీ ముందుకు మంచి కాంబినేషన్తో తెలియపరిచాను అనమాట. ఓకే, మరి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరపున ధన్యవాదాలండి. ఓకే, బాయ్, ఉంటాను.